సో, అలా ప్లాన్ చేసుకొని చేస్తున్నప్పుడు ఆయన నా ఛానెల్‌లో చేస్తున్నందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. హ్మ్. సో, మరి ఒక బడ్జెట్ పాపం ఒక ప్రొడ్యూసర్ అయ్యుండి అలా చెప్తారు అనుకున్నారా మీరు? ఎందుకంటే ఆయన కొంచెం స్వార్థంగా ఉంటారు గదా! ప్రొడ్యూసర్స్ డబ్బులు అది ఆయన దగ్గర రావాలి నేను అని. అక్కడే ఆయన కనెక్ట్ అయ్యా. ఓకే. ఎందుకంటే ఆయన పాపం నన్ను ఒక బ్రదర్‌లా చూసాడు. హ్మ్. నీకు నేను అన్ని విధాలుగా సపోర్ట్‌గా ఉంటాను. హ్మ్. నువ్వు జస్ట్ నీ పనేంది? నువ్వు సాంగ్స్ రాయాలి. దానిలో యాక్ట్ చేయాలి. డాన్స్ వేయాలి. దానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు అది ఎంత కంప్లీట్ న్యాయం ఎఫర్ట్ పెట్టు. చేస్తావో నువ్వు చెయ్యి. బట్ ఫైనాన్షియల్‌గా మొత్తం ఎఫర్ట్ మొత్తం నేను పెట్టుకుంటా. నీకేం కావాలో నేను చూసుకుంటా అన్నాడు. హ్మ్. దాదాపు ఆ టైంలో దాదాపు ఒక 5 లాక్స్ ఖర్చొచ్చింది ఆ సాంగ్‌కి. అవును. అవును. హ్మ్. అసలు నా లైఫ్‌లో ఫస్ట్ టైం అంత బడ్జెట్ పెట్టడం ఒక సాంగ్‌కి. ఓకే. ఆ! కానీ రిటర్న్స్ మాత్రం ఎన్నొచ్చుంటాయి ఇప్పటి వరకు రిటర్న్స్? మేము విన్నది ఎన్నో లక్షలొచ్చాయని విన్నాము. కోట్ల రూపాయలు గూడా వచ్చాయి గదా! ఫుడ్లు అనేది ఏం లేదు. బట్ అది ఓకే. విన్న తర్వాతనే పాపం అందరూ అన్ని పొలాలు, గిలాలు అమ్ముకుంటున్నారంట. అసలు దాని పెద్ద కాంట్రోవర్సీ అయింది అది. ఓకే. ఆహా! అదొచ్చిన తర్వాత. అంటే ఏమైపోయిందండి అంటే మీరు ఫస్ట్ ఒక ప్రోమో రిలీజ్ చేశారు. దానికే ఎన్నో మిలియన్ వ్యూస్ వచ్చాయి. యెస్. ఆ తర్వాత సాంగ్ రిలీజ్ చేసినా ఇంకా ప్రోమోయే బీభత్సంగా దాదాపు వెళ్ళిపోయింది. 30+ చేంజ్ ఉంటుంది. అదే 30 గదా! మిలియన్స్ చేంజ్ ఉంటది. ఆ! మన ఫోక్ సాంగ్స్‌లలో ఏ సాంగ్‌కి లేదంత. అవును. ఏ సాంగ్‌కి లేదు అవును. ప్రోమోకి. ఇప్పుడు లేటెస్ట్ చూసినా గానీ అది ట్రెండింగ్‌లో ఎళ్తుంది. 846 మిలియన్ వ్యూస్. యెస్. ఇప్పటికే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఇంట్లో ప్లే చేసుకొని 100%. ఆ డాన్స్ వేస్తూ, చిందులేస్తూ ఉంటారు ఆ 100% సాంగ్‌కి. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్‌లో కార్‌లలో కావచ్చు. అవును. ఎనీవేర్ ఎక్కడ చూసినా అది బోర్ ఖచ్చితంగా కొట్టని ఉంటది. సాంగ్ అది నో. అసలు.